అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ దేవదేవుడు చరాచర జగత్తు అంతటా వ్యాపించి నిరాకారుడై లింగ స్వరూపంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. అదే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి. ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం కొరకు మనము విశేష పూజలను చేస్తామండి. అయితే మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశిని మాత్రము మహాశివరాత్రిగా అత్యంత వైభవంగా శివ పూజలు చేస్తాము. మరి ఇటువంటి పవిత్రమైన రోజు శివారాధన ఏ విధంగా చేయాలి, ఉపవాస జాగరణ నియమాలు ఏంటి, అదేవిధంగా నిశిత కాలంలో శివ పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి అనేకమైన ముఖ్య విషయాలను ఈ వీడియోలో తెలియచేస్తానండి. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలరు. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. సి అనగా శివుడని, వా అనగా శక్తి రూపమని అర్థము. అటువంటి శివునికి మహాశివరాత్రి పర్వదినమున చేసే అర్చనాది కార్యక్రమాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయండి. మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేసి పూజలు, రుద్రాభిషేకము చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు ఆ పరమశివుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించాడని, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆవిర్భవించాడని చెబుతారు. కాబట్టి మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు పగటి పూజ కంటే కూడా రాత్రి పూజ ప్రత్యేక ఫలితాలను ఇస్తుందండి. ఈ రోజు మనము ముఖ్యంగా చేయవలసింది ఉపవాసము, జాగరణ మరియు మహాదేవునికి అభిషేకాలు. మహాశివరాత్రి రోజున ఆలయాలలో పరమేశ్వరునికి రాత్రంతా ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. అయితే పరమ పవిత్రమైన ఈ రోజు ఇంట్లోనే శివ పూజ చేసేవారు శివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చెయ్యాలి. మీ దగ్గర గంగాజలం కానీ ఆవు పంచకం కానీ ఉంటే ఇల్లంతా ఒకసారి చల్లుకోండి. అవి ఏమీ లేకపోతే పసుపు నీళ్ళైనా చల్లవచ్చండి. శివరాత్రి రోజున మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి పూజలు నిర్వహించవచ్చు. లేదంటే శివుని చిత్రపటానికి కానీ శివ కుటుంబం ఉన్న చిత్రపటానికైనా కానీ పూజ చేసుకోవచ్చు. ముందుగా చిత్రపటాన్ని శుభ్రంగా నీటితో తుడిచి గంధంతో బొట్టు పెట్టి పూలతో అలంకరించాలి. సమయం ఉంటే షోడశోపచారాలతో శివ పూజ చేసుకోవచ్చు. లేదంటే పంచోపచార పూజ అయినా చేయవచ్చు. కానీ అర్ధరాత్రి చేసే నిశితకాల పూజా సమయంలో మాత్రం పరమేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి. దీపారాధన చేసి శివపార్వతులను ఆరాధించాలి. ముఖ్యంగా ముందుగా గణపతి పూజ నిర్వహించాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తరువాత శివపార్వతులను పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి తండ్రి పరమేశ్వర నిన్ను పూజించుకుంటాను అని సంకల్పం చేసుకోవాలి. శివపార్వతులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇక శివరాత్రి రోజున జాగరణ సమయంలో మనము 4 దశల పూజలు చేయాలండి. అంటే రాత్రి సమయంలో ఉండే 4 జాములలో కూడా శివారాధన, శివ పూజ, శివాభిషేకాలు చేయాలి. శివరాత్రి రోజు నిశితకాల పూజా సమయము, అలాగే 4 జాములలో శివారాధన చేయవలసిన సమయాలు, ఉపవాస విరమణ సమయము, అదేవిధంగా అర్ధరాత్రి కాలంలో పూజ చేయలేని వారు ఏ సమయంలో శివారాధన చేయవచ్చు అనే విషయాలకు సంబంధించి మన ఛానల్లో సపరేట్గా వీడియో చేసి పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి.
మనము శివరాత్రి రోజున శివ పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా శివ పూజ చేసిన ఫలితం కలుగుతుంది. శివునికి బిల్వపత్రార్చన అంటే ఎంతో ప్రీతికరమండి. కాబట్టి మీరు ముందు రోజే శివాభిషేకానికి శివ పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటే మనము శివ పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. శివరాత్రి రోజు ముఖ్యంగా బిల్వపత్రాలతో శివ పూజ చేయాలి. శివ పూజ మనము దేవుని మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదంటే ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకున్న వారు విడిగా పీఠం పెట్టుకొని శివపార్వతుల చిత్రపటం పెట్టుకొని శివ పూజ చేసుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక చక్కగా అభిషేకం చేసుకోండి. ఒకవేళ శివలింగం లేని వారు పంచామృతాలు, పండ్ల రసాలు, ఆవు పాలు అన్నీ సిద్ధం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి పంతులు గారికి ఇస్తే మీ పేరు మీద శివాభిషేకం చేస్తారు. ఇంట్లో అభిషేకం చేసుకునేవారు మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగిన సమయంలో అంటే నిశితకాల సమయంలో అభిషేకం చేస్తే మంచిది. శివ పూజ చేసే సమయంలో అలాగే శివాభిషేకం చేసే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలండి. శివునికి అభిషేకము గంగాజలము, పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు ఇలా మీ శక్తి కొలది చేయవచ్చు. ఇంట్లో శివ పూజ చేసే సమయంలో ముఖ్యంగా పాలు, తేనెలతో అభిషేకం చేసే సమయంలో పరమేశ్వరుడు తాండవం చేస్తాడని అంటారు. అంతేకాదండి, ఏ ఇంట్లో అయితే శివ పూజలు చేస్తారో ఆ ఇంట సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడు మోక్షంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యకారకుడు అంటారు. దారిద్ర్య బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు పగలు కూడా నిద్రపోకూడదండి. ఒకవేళ ఉపవాసము ఉండలేము, జాగరణ చెయ్యలేము అనుకున్నవారు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి అంటే లింగోద్భవ సమయం వరకు మెలకుగా ఉండి మీ శక్తి కొలది పరమేశ్వరుని పూజించి ఆరాధించవచ్చు. ఈ రోజున బిల్వపత్రాలతో, పారిజాత పుష్పాలతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ బిల్వపత్రాలు ఎక్కువగా లేకపోతే శివరాత్రి రోజున ఒక్క బిల్వపత్రమైన శివయ్యకు సమర్పించేలా చూసుకోండి. మహాశివరాత్రి రోజున బిల్వపత్రాలతో పూజించటం వలన సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోలాశంకరుడు ఎంతో సంతోషపడి మనకు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. శివరాత్రి రోజు చాలామంది అఖండ దీపం పెట్టుకుంటారండి. అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు అఖండ దీపం పెట్టుకోవచ్చు. అఖండ దీపం వెలిగించటం వలన మన ధ్యాస ఇతర విషయాల వైపు మళ్ళకుండా అఖండ దీపం మీద ఉంటుంది. అఖండ దీపం మీద అంటే పరమేశ్వరుని మీద ఉండటం అని అర్థము. మీ దగ్గర ఉన్న బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించుకుంటూ శివ అష్టోత్తర నామాలు, శివ పంచాక్షరి మంత్రాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. మనం చేసే పూజలలో లోటు ఉన్నా పర్వాలేదండి, కానీ పరమేశ్వరుని మీద భక్తి శ్రద్ధలో మాత్రం ఎటువంటి లోటు ఉండకూడదు. ఇక ఉపవాసం చేసేవారు కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉండలేరండి. అలా కటిక ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం అంటే మన ఇంద్రియాలపై పట్టు సాధించటం, మన కోరికలను నియంత్రించుకొని మనస్సును భగవంతుని వైపు మళ్లించటం అని అర్థము. అదేవిధంగా ఉపవాసము, జాగరణ చేసేవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలండి. మంచాల మీద పడుకోవటం కానీ, మంచాలను ముట్టుకోవటం కానీ చేయకూడదు. నేలపైన పడుకోవాలి. మరుసటి రోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివయ్యకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. తరువాత శివాలయం వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఆలయంలో ఉన్న పేదవారికి ఎవరికైనా మీ శక్తి కొలది అన్నదానము కానీ, వస్త్రదానం కానీ చేయాలి. ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. తరువాత ఇంటికి వచ్చి ఉపవాస విరమణ చేయాలి. ఈరోజు కూడా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. నిష్టతో ఉపవాసం ఉండి
శివ సహస్రనామము, శివపురాణము, శివారాధన పారాయణము చేసేవారికి మరుజన్మంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్వుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. ఈ విధంగా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన, ఉపవాస, జాగరణ, అభిషేక, అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.